రామాయణం, భారతం, ఉపనిషత్సు, వేదాలు అన్నీ రచించిన తర్వాత కూడా ఆయనకి నిజమైన శాంతి లభించలేదుట. భాగవతాన్ని రచించాక పూర్తి ఆనందం, అంటే ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉంటుందో అది వ్యాసుడు అనుభవించాడు. ఆయన పుట్టుకతోనే విరాగి, ఆత్మజ్ఞాని, శివుడు సాక్షాత్తు శివుడే దిగొచ్చాడు. ఆ రక్షించినప్పుట ఈయన నన్ను ఇతను రక్షించాడా అని ప్రతి ప్రాణిలోనూ ఆ భగవంతుని వెతికేవాట. శుకుడి పాదాలు పట్టుకుని, స్వామి నేను మృత్యువుకి భయపడట్లేదు, కానీ ఈ వారంలో నేను ముక్తిని పొందాలంటే నేనేమి చెయ్యాలి, గురువులు బోధించినప్పుడు మనం ఎలా వినాలి అన్నదానికి చెవిని అంతర్ముఖం చేయాలి. చెవిని అంతర్ముఖం చేయడం ఏంటండి? ఆ చెవిలో మనస్సును పెట్టాలి. మనస్సు మళ్ళీ పక్కలకి పోకూడదు, అందుకే అంతర్ముఖం చేయాలన్నారు. అంతర్ముఖం అంటే ఏకాగ్రత అని కూడా అర్థం వస్తుంది, లోపల చూసుకోవడం. ఈ బోధల ద్వారా తెలుసుకోవడంలో అంత గొప్ప లాభం ఉందండి. ఇన్ని అవతారాలు చేస్తున్నాడు, ఇన్ని లీలలు చేస్తున్నాడా, ఇవి స్వయంగా మనం చూడాలని. అంటే లీలలు కూడా బ్రహ్మ హరాదులకి, శివుడికి బ్రహ్మకి కూడా అంత ఆనందాన్ని ఇచ్చాయంటే అవుతావని శాపం ఇచ్చేసింది ఆవిడ. అంత భక్తురాలు. అంటే చూసారా, పుత్రప్రేమ అనేది ఎలా ఉంటుందో జ్ఞానాన్ని కూడా అజ్ఞానం చేసేస్తుంది. అంటే మమకారం. బుద్ధుడి సేవలో వీళ్ళు ఆనందపడుతున్నారు, అందుకనే ఆయన అంత ఆస్తిని కూడా నాకు ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. అలాంటి ఆస్తిని నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నాకు బాబా చెప్పారు కదా, నీకు అన్నానికి వస్త్రానికి లోటు చెయ్యనని. అలాంటప్పుడు నేను ఇది తీసుకుని నేనెందుకు భయపడాలి? ఇలాగే అనిపించిందండి కలలో. నేను అనుకుంటున్నట్ట, నాకు కావాల్సింది నాకు ప్రసాదించారు స్వామి అని కింద దిగిపోయాను. కులాలు లేవు, మతాలు లేవు, మొత్తం షిరిడీ జనం అంతా ఏకమై చేసే మహోత్సవం ఇది.